హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక స్టార్ డైరెక్టర్ కన్నుమూత సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన చెన్నైలోనే తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 2025 మార్చి నెలలో భారతీరాజా కుమారుడు మనోజ్ కేవలం 48 వయసులోనే గుండెపోటుతో అకాల మరణం చెందారు. కొడుకు మరణించినప్పటి నుంచి భారతీరాజా ఆరోగ్యం బాగా క్షీణించింది. అంత వయసులో పుత్ర శోకాన్ని ఆయన అసలు తట్టుకోలేకపోయారు. మనోజ్ అంత్యక్రియల సమయంలో భారతీరాజా తీవ్రమైన ఆవేదనతో కుంగిపోయిన దృశ్యాలు అందరినీ కన్నీరు పెట్టించాయి. కొడుకు దూరమైన బాధ నుంచి భారతీరాజా ఇప్పటికీ కోలుకోలేకపోయారని, ఆయన మానసిక స్థితి చాలా బలహీనంగా మారిపోయిందని ఇటీవల ఆయన సోదరుడు జయరాజ్ కూడా మీడియాకు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో భారతీరాజా తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో చెన్నై టీ నగర్లోనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పట్లో ఆయన శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసంతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇక తన కొడుకు పుట్టిన మరుసటి ఏడాది అంటే 1977లో వచ్చిన 16 ఏళ్ల వయసు సినిమాతో భారతీరాజా దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారు. దాదాపు 40 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన ఆయన సినిమా రంగంలో సాధించిన విజయాలకు గాను దర్శకత్వ శిఖరం అనే బిరుదును అందుకున్నారు. మోహన్ లాల్ నటించిన తొడరం చిత్రంలో ఆయన చివరిగా కనిపించారు. భారతీరాజా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. భారతీరాజా మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్ ప్లేను అందించారు. 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా భారతీరాజా ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన నటించిన పులవర్ అనే సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఇదే నటుడిగా ఆయనకు చివరి చిత్రం కానుంది. భారతీరాజా మరణంతో దక్షిణాది చిత్రసీమ ఒక గొప్ప లెజెండ్ను కోల్పోయింది.